కొండదేవయ్య గారు బీసీలను మోసం చేయడానికి మీరు ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మరికొంతమంది బీసీల కోసం మేము 42% సాధన సమితి అని ఇట్లా మీకు చట్టబద్ధత అనేది బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లా వస్తాయో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో మీరు బీసీలను మోసం చేయడానికి ఒక్కో పార్టీ నుంచి ఒక్కోరు, తర్వాత బీసీల నుంచి కొంతమంది నాయకులు బయలుదేరారు. కానీ మీతో ఏం కాకున్నప్పటికీ కూడా మీరు ఎందుకు మీ ఉనికి కాపాడుకునే ప్రయత్నమా దీంట్లో బీసీలకు? మరి మీరు ఎలాంటి కార్యాచరణతో మీరు చేసుకుంటే దీంట్లో పార్టీలకు అతీతంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఆర్ కృష్ణయ్య గారు తలుచుకుంటే ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన కూర్చొని ప్రధానమంత్రి దగ్గర కూర్చుంటే గంట లోపల ఈ పని అయిపోతుందట. దీంట్లో చాలా మంది చెప్తున్నారు. సో మీరు ఎందుకని ఇట్లా బీసీ నాయకులమని మీరు బీసీలో మోసం చేసే కార్యక్రమం ఎన్ని రోజులు చేస్తారు? దీనికి చట్టబద్ధంగా చేయడానికి మీరేం చేయబోతున్నారు? ఆర్ కృష్ణయ్య గారు ఎంపీగా భారతీయ జనతా పార్టీలో ఎంపీగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. నేను కూడా మొన్న ఢిల్లీ వెళ్ళినాను. 4 రోజులు పార్లమెంట్లు జరిగినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి హనుమంతరావు గారు ఇక్కడికి వెళ్ళి వాళ్ళందరూ వచ్చేసి అక్కడ ఫ్లై కార్డ్స్ పట్టుకొని జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళందరూ అక్కడ ఢిల్లీలో నిలబడ్డారు. నేను కూడా ఆ రోజు ఉన్నాను. మరి ఆ రోజు మీరు కనీసం అన్నా కూడా బీఆర్ఎస్ వాళ్ళు తక్కువ మంది ఎంపీలు ఉన్న వాళ్ళు ఒక ప్రైవేట్ బిల్లు పెట్టినారు. మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రైవేట్ బిల్లు అనే కనీసం పెట్టి ఆ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటది కదా? ఎవరు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడ ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గద్దెనెక్కి కూర్చున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదు. నేను పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. మీరు ఏదైతే 42% రిజర్వేషన్ అమలు చేయకుండా మీరు కనీసం బీసీ నాయకులు పిలవకుండా ఎవరి వాళ్ళను ఇచ్చేసి ఎవరు ఎలక్షన్లకు అయింది? ఇక్కడ ఎవరు ఈ ఎన్నికలలో ఆ ఓట్లు వేయించుకొని ఈరోజు ఎవరు గెలిచినది అది ప్రజలు చూస్తలేరా? ఇక్కడ కొంతమంది నాయకులు ఎవరైనా పార్టీలు ఉంటే పోవచ్చు, కానీ ఆర్ కృష్ణయ్య గారు కానీ నేను కానీ పార్టీలకు అతీతంగా ఈరోజు బీసీల కోసం మేము పోరాటం చేస్తున్నాము. ఆ రోజు నుండి ఈ రోజు కూడా మున్సిపల్ ఎన్నికలు 3 రోజుల ముందు వస్తాయంటే కూడా మేము ఆ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి కూడా మీరు మాకు ఇంకా సర్పంచ్ ఎన్నికలలో గుర్తు లేని దానిలో మాకు అన్యాయం చేశారు, మేము 56% గెలిచినాము. మరి ఈ రోజు మళ్ళీ మీరు పార్టీ గుర్తులలో కూడా మీరు 42% కనీసం రాజ్యాంగ సవరణ చేయకుండా ప్రైవేట్ బిల్లు పెట్టకుండా మీరు కనీసం పార్లమెంట్ లో కూడా ప్రధానమంత్రి దృష్టి తీసుకెళ్లకుండా మీరు చేస్తున్నారని కూడా మేము ప్రెస్ మీట్ పెట్టినా దానికి కూడా స్పందన అనేది కాంగ్రెస్ పార్టీలో రాలేదు. అయినా కూడా మీరు ఎలక్షన్లకు పెట్టినారు. ఈ రోజు ఒకటే నేను కోరుతున్నాను, మీరు చేయలేకపోయినారు. తర్వాత ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో బలంగా గప్పుడు తెలుస్తుంది, బీసీల బలం ఏందని తెలుస్తుంది, బీసీ నాయకుల బలం ఏందనేది కూడా అప్పుడు 3 పార్టీలకు అర్థమవుతుంది. ఈ రోజు ఒక్కటే నేను కోరుతున్నాను, ఈ రోజు 3 పార్టీలు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మాకు 42% రిజర్వేషన్ మాకు ఇస్తారని ఇవ్వలేకపోయినా వాళ్ళు పార్టీ గద్దెనెక్కినా మీరు మాకు బీసీల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మా ఓట్లతో మీరు గెలిచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మీరు అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నా ఈ రోజు బీసీలకు న్యాయం చేయాలన్నట్టయితే మీరు 42% మాకు మున్సిపల్ చైర్మన్లలో మాకు ఇవ్వండి. 60% బీసీలు ఉన్నామండి. ఈ రోజు మాకు ఇవ్వండి. ఒక 50% 50% మాకు వాటా చైర్మన్ గెలిచిన దానిలో ఇవ్వండి. మాకు రేపు పొద్దున అన్నిట్లలో కూడా ఇవ్వండి, మేయర్లలో ఇవ్వండి, ప్రతి దానిలో కూడా ఇవ్వండి. మాదంత ప్రేమ తెలిసేది. దేవయ్య గారు, మీరు కాంగ్రెస్ నడుపుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆర్ కృష్ణయ్య గారు ఎంపీగా ఉన్నారు. ఆయనకు బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. సో ఆయన అడిగితే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు. 42% రిజర్వేషన్లు ఇస్తామని నిజంగానే కామారెడ్డిలో కాంగ్రెస్ డిక్లేర్ చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇంకో 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తే తప్ప రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎవరికెంతో వారికంత అనేది సాధ్యం కాదు. దీంట్లో బీసీ ప్రధానం చెప్పుకుంటున్నారు. మరి బీసీల కోసం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆర్ కృష్ణయ్య కూడా పోరాటం చేసిర్రు. అలాంటి వ్యక్తి ముందట క్లియర్ కట్గా ఉంది, పిక్చర్ వెరీ క్లియర్గా ఉంది. బీసీల రిజర్వేషన్ ఎట్లా సాధ్యమైతే అనేది ఆర్ కృష్ణయ్య గారికి తెలుసు. ప్రధానమంత్రి దగ్గర కూర్చొని 5 నిమిషాలు చేసుకునే పనికి ఎందుకు మరి బీసీలను ఇంకెన్ని రోజులు మీరు అది చేస్తారు? వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, భారతీయ జనతా పార్టీ మేము 42% రిజర్వేషన్ ఇస్తామని గద్దెనెక్కలేదు. వాళ్ళకి ఎందుకండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తానన్నారు, వాళ్ళు సాధించుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎందుకు వాళ్ళు సాధించి వీళ్ళకి పేరెందుకు తీసుకొస్తారు? ఇది అర్థం కాదా? ప్రజలకు అర్థమవుతుంది, బీసీ నాయకులకు అర్థమవుతుంది, బీసీలలో ఉన్న 136 కులాలకు కూడా అర్థమవుతుంది. రేపు పొద్దున ఏ పార్టీ
బీసీలకు కావాల్సింది చట్టబద్ధంగా రిజర్వేషన్లా లేకుంటే కాంగ్రెస్ వేసే భిక్షమా? మీరు ఎందుకు మేము 60% ఉన్నాం, మాకు 50 కావాలి, 42 కావాలని మీరు ఎందుకు అడుగుతున్నారు? చట్టబద్ధంగా వస్తే ఒక హక్కులాగా ఉంటుంది కదా, విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఆ రాజకీయాల్లో కావచ్చు, సో స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, రిజర్వేషన్లు అనేది చట్టబద్ధంగా ఉంటే మీరు ఎవరు అడగాల్సిన పని లేదు, ఉద్యమాలు చేయాల్సిన పని లేదు. ఆ అధికారం బీజేపీకి ఉన్నప్పుడు ఎందుకు ఆ బీజేపీ వాడుకోవద్దు అంటున్నాను. ఒక్కటేనండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బీసీలు 42% సాధించదు. రేపు పొద్దున బీజేపీ పోయి ప్రధానమంత్రి గారి దగ్గర ఈ 8 మంది ఎంపీలు ఆర్ కృష్ణయ్య గారు కూడా అడిగే స్థాయిలో వాళ్ళు ఉండరు. రేపు పొద్దున బీఆర్ఎస్ లో లేరు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒకటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాము, రేపు ఈ 3 పార్టీలు అడుగుతున్నాము, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అడుగుతున్నాము. మాకు బీసీలకు మీరు 42% రిజర్వేషన్లు వాళ్ళు ఇస్తామన్నారు, మీరు 50% అన్నా మాకు 3 పార్టీలలో రేపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, మున్సిపల్ చైర్మన్లు మాకు ఇవ్వాలి, కార్పొరేషన్లు కూడా మాకు 50% మాకు ఇవ్వాలని మేము ఒక బీసీ నాయకుడు ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు మీకు ఏ పార్టీ అయితే మాకు ఇస్తారో ఆ పార్టీకి రేపు పొద్దున కట్టుబడి ఉంటారు బీసీలు అందరూ కూడా. అరే వాళ్ళు బీసీ రిజర్వేషన్ ఇవ్వలేకపోయినా, సాధించుకోలేకపోయినా కనీసం చైర్మన్లలో మన బీసీలను గుర్తించినది పార్టీ అనేది మేము అనుకుంటాము. ఈ రోజు కూడా నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది కూడా ఎందుకంటే చెర్లలు పోయి బయట పెట్టిన తర్వాత అప్పుడు రావు. తర్వాత మేము అందుగురించి ఏమంటున్నామంటే ఎన్నికలు ఇక పోలింగ్ జరగక ముందుకే మేము అడుగుతున్నాము, మాకు 50% బీసీలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో, మీరు ఏ పార్టీల ముందుకు మీరు మాకు దీనిలో వాటా ఇస్తారో మీరు తేల్చుకోమని ఈరోజు 3 పార్టీలకు నేను అడుగుతున్నాను ఈరోజు.